మహాగఠబంధన్కు కోలుకోలేని షాక్ ఇచ్చారు బీహార్ ప్రజలు. కూటమి నేతలు కలలో కూడా ఊహించనంతటి ఘోర పరాజయాలతో చతికిలపడ్డారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ క్యాంపెయిన్ను ప్రజలు అస్సలు పట్టించుకోలేదని తేలిపోయింది. ఈసారి అధికారం తమదేనని కలలు కన్న ఆర్జేడీ దారుణ పరాభవాన్నే మూటకట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే సోదిలో లేకుండా పోయింది. ఉప ప్రాంతీయ పార్టీ స్థాయి ఉన్న మజ్లిస్ పార్టీ కన్నా ఘోరమైన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అవమానకర స్థితిలో నిలిచింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏని ఓడించడం ద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ధైర్యాన్ని నింపుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీ కలలు ఛిద్రమైపోయాయి. అధికారంలోకి రావడం ఖాయమనుకున్న మహాగఠబంధన్ అడ్రస్ లేకుండా పోవడం ఆర్జేడీనే కాదు, కాంగ్రెస్ పార్టీని తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలో ఓట్ చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఎన్నికలకు చాలా ముందు నుంచే ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా బోనులో నిలబెట్టారు. దీనిపై ఏకంగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటమూ జరిగింది. బ్రెజిల్ మోడల్ను బీహార్ ఓటర్ల జాబితాలో చేర్చారన్న రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పదే పదే ప్రకటించారు. చివరకు ఎన్నికల్లో బీహార్ ఓటర్లే కాంగ్రెస్ పై బాంబు పేల్చారు. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పుడు బీహార్లో దాన్ని కొనసాగించింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే బీహార్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని, దాంతో బోలెడు ప్రగతి చేస్తామని మోదీ ప్రచారం చేశారు. తాము వస్తే ఏం చేస్తామో చెప్పడంలో మహాగఠబంధన్ విఫలమైంది. ఎంతసేపు ఓట్ చోరీపైనే ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేశారు. చివర్లో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రతి మహిళ ఖాతాలో 10,000 రూపాయల చొప్పున జమ చేయడం పైన మహాగఠబంధన్ విమర్శలు చేసింది. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా వ్యూహరచన చేయడంలో మహాగఠబంధన్ విఫలమైందని విశ్లేషకులు అంటున్నారు. దీనికి భిన్నంగా ఎన్డీఏ క్షేత్రస్థాయిలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి మంచి ఫలితాలు సాధించింది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ నిలిచింది. తేజస్వి యాదవ్ సత్తా చాటారు. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోవడం పట్ల సానుభూతి కూడా వచ్చింది. అయితే ఆ సానుభూతి ఈ ఎన్నికల్లో తమకి తప్పక విజయాన్ని అందిస్తుందని లాంతరు పార్టీ ధీమాగా ఉంది. అయితే అది కాస్త తుస్సుమంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు సంబంధం లేదని ఓటర్లు తీర్పునిచ్చారు. అధికారం రాకపోతే పోయే, కనీసం గౌరవప్రదమైన స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది మహాగఠబంధన్. ఇంత ఘోర పరాజయానికి కారణాలేంటి, ఎక్కడ తప్పిదాలు చేశామన్నది కూటమి నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.